పరిస్థితి కనపడుతుంది. గత జనవరి 16వ తారీఖున ఈడీ అధికారులు కూడా కేటీఆర్ ను సుదీర్ఘంగా ప్రశ్నించి స్టేట్మెంట్ రికార్డ్ చేయడం జరిగింది. ఇక ఏసీబీ విచారణ ఈ యొక్క నెలలోనే, ఈ నెల ఎండింగ్ లోపు ఏసీబీ విచారణ పూర్తి చేసి ఛార్జ్ షీట్ కూడా ఫైల్ చేసేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే 6 నెలలుగా విచారణ కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఏసీబీ కోర్టు కూడా పూర్తి స్థాయిలో విచారణ జరిపి ఛార్జ్ షీట్ ఫైల్ చేయాలంటూ కూడా ఆదేశాలు ఇచ్చింది. కాబట్టి ఈ కేటీఆర్ విచారణ తర్వాత ఈ కేసులో ఛార్జ్ షీట్ కూడా ఫైల్ చేయబోతున్నారు. ఇక కేటీఆర్ ని అరెస్ట్ చేయబోతున్నారనేటువంటి సంకేతాలు పెద్ద ఎత్తున జరిగినప్పటికీ కూడా మరి సాయంత్రం 5 గంటల తర్వాతే ఏదైనా కూడా యాక్షన్ ఉండేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో కేటీఆర్ ను అరెస్ట్ చేయబోతున్నారా లేదా కేవలం విచారణ చేసి అతనికి మరోసారి విచారణకు ఆదేశాలు ఇచ్చేటువంటి అవకాశం ఉంటుందా, ఏం జరగబోతుంది అనేది మాత్రం చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. ప్రస్తుతం ముగ్గురు ఏసీబీ అధికారులు ఇప్పటికే కేటీఆర్ అయితే మాత్రం ప్రశ్నిస్తూ ఉన్నారు. కేటీఆర్ నుండి కొంత సమాధానాలు అయితే రాబట్టడం జరిగింది. కేటీఆర్ కూడా ఒక అంశాన్ని ఇప్పటికే క్లారిటీ ఇవ్వడం జరిగింది. తాను ఆదేశాలు ఇస్తేనే అధికారులు ఈ నగదును బదిలీ చేశారు. ఇదంతా కూడా తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ ని పెంచడం కోసమే ఈ కార్ రేసింగ్ అనేది నిర్వహించాము. కాబట్టి తన ఆదేశాలతోటి నగదు బదిలీ అయిందనేటువంటి అంశాన్ని స్వయంగా కేటీఆర్ వాంగ్మూలం ఇస్తున్నాడు. కాబట్టి ఖచ్చితంగా ఇందులో ప్రైమ్ అక్యూజ్డ్ A1 నిందితుడు కేటీఆర్ ఉన్నారు. ఖచ్చితంగా కేటీఆర్ ఈ రోజు సాయంత్రం వరకు విచారణ జరిపిన తర్వాత తదుపరి చర్యలకు ఉపక్రమించేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ఇక ఇందులో HMDA మాజీ చీఫ్ ఇంజనీర్ గా పనిచేస్తున్నటువంటి BLN రెడ్డి, ఇతని స్టేట్మెంట్ కూడా కేటీఆర్ కు ఎగనెస్ట్ గా ఉంది. కేటీఆర్ ఆదేశాలతోటే మేము నిర్వహించాము, నగదు బదిలీ చేశామనేటువంటి అంశాన్ని చెప్పడం జరిగింది. మరోవైపు FEO కంపెనీని కూడా దాదాపు 2 దఫాలుగా విచారణ జరిపారు. FEO కంపెనీ విదేశాల్లో ఉంటుంది. ఆ కంపెనీకి సంబంధించినటువంటి CEOను ప్రతినిధులను ఆన్లైన్ ద్వారా ఏసీబీ అధికారులు విచారణ జరిపి వాళ్ళ స్టేట్మెంట్ రికార్డ్ చేయడం జరిగింది. ఆ సమయంలో కూడా వాళ్ళు మొదటిసారి ఈ కార్ రేసింగ్ నిర్వహించి రెండోసారి నిర్వహించకపోవడానికి కారణాలు ఏంటి, ఎందుకు వాళ్ళు ఈ యొక్క అగ్రిమెంట్ చేసుకున్నటువంటి అగ్రిమెంట్ను ఉల్లంఘించారు, ఒప్పందాన్ని ఎందుకు ఉల్లంఘించారు అనేటువంటి అంశానికి సంబంధించి ఏసీబీ అధికారులు FEO కంపెనీని క్వశ్చన్ చేసినటువంటి సమయంలో కూడా టెక్నికల్గా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. మరోవైపు ప్రభుత్వం మారిన తర్వాత వాళ్ళు ఈ ఒప్పందాన్ని ఉల్లంఘించడానికి కారణాలు ఏంటి అనేటువంటి అంశాలన్నిటిపైన కూడా ఏసీబీ తన విచారణ ద్వారా విచారించి స్టేట్మెంట్ రూపంలో కూడా రికార్డ్ చేయడం జరిగింది. FEO కంపెనీ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ను ముందు పెట్టి కేటీఆర్ ను కూడా క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. ఈరోజు సాయంత్రం 5 గంటలకు విచారణ పూర్తయిన తర్వాత కేటీఆర్ సంతృప్తికరమైనటువంటి సమాధానాలు చెప్పారా లేదా అనేది మాత్రం ఒక క్లారిటీకి వచ్చేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ప్రస్తుతం ఈ నగదు ట్రాన్సాక్షన్ సంబంధించి దాదాపు విదేశీ అకౌంట్కు ఈ నగదు బదిలీ అంశానికి సంబంధించి అది కూడా క్రిప్టో కరెన్సీ రూపంలో ఈ బదిలీ జరిగింది. నామ్స్ పాటించలేదు, మరోవైపు ఆర్థిక శాఖ అనుమతులు లేవు, క్యాబినెట్ అప్రూవల్స్ లేవు, బిజినెస్ రూల్స్ పాటించలేదు. మరోవైపు వీళ్ళు విదేశీ కంపెనీకి నగదును బదిలీ చేయాలంటే ఖచ్చితంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు కొంత ట్యాక్స్ అనేది చెల్లించాల్సి ఉంటుంది, వాళ్ళ అనుమతి పొందాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇలాంటివి ఏవి పాటించకుండా ఒకే ఒక నిర్ణయంతో క్యాబినెట్ మినిస్టర్గా ఉన్నటువంటి కేటీఆర్ ఆదేశాలతోటే HMDA ద్వారా నిధులు దుర్వినియోగం అయ్యాయి. కాబట్టి ఇందులో కర్త కర్మ క్రియ అంతా కూడా కేటీఆర్ అనేది ప్రస్తుతం నిందితులు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ కావచ్చు, మరోవైపు సాక్షులు ఇచ్చినటువంటి స్టేట్మెంట్లో ఉంది. కాబట్టి కేటీఆర్ ప్రధాన వ్యక్తి ఈ కేసులు అనేది ఏసీబీ భావిస్తుంది. కాబట్టి ఏసీబీ అధికారులు 2 గంటలుగా క్వశ్చన్ చేస్తున్నారు. సాయంత్రం వరకు కూడా విచారణ జరిపిన తర్వాత ఈ కేసుకు సంబంధించి ఒక కీలక పరిణామాలు చోటు చేసుకునేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. యామిని, అయితే ప్రవీణ్, మనం చూసుకున్నట్లయితే కేటీఆర్ ని మొదటిసారి విచారించినప్పుడు కూడా సరిగ్గా సహకరించలేదు ఏసీబీకి, అందుకనే రెండోసారి కూడా విచారణకైతే పిలిచారు. మరి ఈసారైనా కేటీఆర్ సహకరించే అవకాశం ఉందా? అయితే కేటీఆర్ కొద్ది నిమిషాల క్రితమే అంటే 10 గంటలకు విచారణకు హాజరవ్వడానికి ముందే BRS భవన్లో తను మీడియాతో మాట్లాడడం జరిగింది. తనని ఎన్నిసార్లు విచారణకు పిలిచినా సహకరిస్తాను, తనని అరెస్ట్ చేసి జైలుకు పంపించినా కూడా తాను సిద్ధంగా ఉన్నానంటూ మెంటల్గా అతను ప్రిపేర్ అయినట్లు మనకు అర్థమవుతుంది. అయితే ఇప్పుడు ఈ విచారణలో కేటీఆర్ సహకరిస్తున్నాడా? ఎందుకంటే ఇప్పటి వరకు ఏసీబీ అధికారులు చాలా కీలకమైనటువంటి ఆధారాలు సేకరించడం జరిగింది. స్టేట్మెంట్ రూపంలో కొన్ని ఎవిడెన్స్ ఉన్నాయి. మరోవైపు FEO కంపెనీ కావచ్చు, మరోవైపు ఇందులో ఫిర్యాదుదారుడిగా ఉన్నటువంటి దానా కిషోర్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్, ఈ 2 కూడా ముందు పెట్టి విచారణ జరుపుతారు. ఏ బ్యాంకు నుంచి అయితే వీళ్ళు ఈ అమౌంట్ అనేది ట్రాన్సాక్షన్ విదేశీ కంపెనీకి ట్రాన్సాక్షన్ జరిగిందో ఆ బ్యాంకుకు సంబంధించినటువంటి ఎకనామికల్ ట్రాన్సాక్స్ రిపోర్ట్ అంతా కూడా తెప్పించుకోవడం జరిగింది. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వము HMDA కలిపి
ఎఫ్ఈఓ కంపెనీతో కుదుర్చుకున్నటువంటి ఒప్పంద పత్రాలు, అందులో వీళ్ళు ఏ విధంగా ఒప్పందాలు చేసుకున్నారనేటువంటి అంశానికి సంబంధించి కూడా కొన్ని రికార్డ్స్ ని ఇప్పటికే ఏసీబీ స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా ముందు పెట్టి విచారణ జరిపినప్పుడు కేటీఆర్ ఖచ్చితంగా ఒప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. మరి ఈ విచారణలో కేటీఆర్ సహకరిస్తున్నాడా లేదా అనేది మాత్రం చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఈ రోజు సాయంత్రం వరకు కూడా విచారణ జరుగుతుంది. ఉదయం అంతా కూడా కేటీఆర్ ని అరెస్ట్ చేయబోతున్నారు. కేటీఆర్ ఈ రోజు ఖచ్చితంగా అరెస్ట్ చేసి జైలుకు పంపుతారని పెద్ద ఎత్తున చర్చ జరిగినప్పటికీ కూడా ఇప్పుడైతే మాత్రం అరెస్ట్ అనేది ఉండదు, మరోసారి విచారణకు పిలిచేటువంటి అవకాశం ఉందనేటువంటి మరో చర్చ కూడా జరుగుతుంది. మరి చూడాలి ఈ కేసుకు సంబంధించి మరి కీలక పరిణామాలు చోటు చేసుకునేటువంటి అవకాశం అయితే కనపడుతుంది.